అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ రాజేష్ ఛానల్. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మనకైతే మన ఏపీ ప్రభుత్వంలో ఉన్న కొత్త పథకం అండి. మహిళలందరూ కూడా అప్లై కాబోతుంది. ఇదే మన ఆడబిడ్డ నిధి పథకం అండి. ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా మనకైతే మహిళలందరి ఖాతాలోకి రూ. 1500 అనేది ఆర్థిక సహాయం మనకైతే ప్రభుత్వం నుంచి రాబోతుంది. ఖచ్చితంగా మన పార్టీ అనేది అధికారంలోకి వచ్చినట్లయితే ఈ యొక్క పథకాన్ని మేము అమలు చేస్తామని మనకైతే ఇప్పటికే చంద్రబాబు గారు చెప్పడం జరిగిందండి. మన టీడీపీ ప్రభుత్వం అనేది అధికారంలోకి వచ్చింది. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి అన్ని పథకాల గురించి వాళ్ళైతే కేర్ తీసుకున్నారండి. ఇప్పటి నుంచి చూసినట్లయితే అన్ని పథకాలు కూడా అందరికీ మీద ఫాస్ట్గా అప్లై అయ్యేలాగా వాళ్ళైతే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఆడబిడ్డ పథకం ద్వారా రూ. 1500 అనేది ప్రతి నెల కూడా మనకైతే వచ్చే అవకాశం ఉందండి. మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను చెప్పబోతున్నాను. అదేవిధంగా ఏ డాక్యుమెంట్ వాళ్ళు ఖచ్చితంగా కలిగి ఉండాలి, ఈ యొక్క పథకం అనేది ఎవరికి అప్లై అవుతుంది, అదేవిధంగా ఎవరికి అప్లై కాదు అనే పూర్తి సమాచారం గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీకు వీడియో అనేది ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పచ్చు. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కొని బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆలా పెట్టుకోండి. మీరైతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కొని బెల్ ఐకాన్ కూడా ఆలా పెట్టుకున్నాను. అప్పుడైతే మన ఛానల్లో వచ్చి ప్రతి వీడియోకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి అందరికంటే మీరు ముందుగా సమాచారం కూడా తెలుసుకోవచ్చు కాబట్టి అర్థం చేసుకున్నాను. ఇంకా అదేవిధంగా ఈ యొక్క వీడియోకి ఖచ్చితంగా మీ వంతు సహాయంగా ఖచ్చితంగా లైక్ చేసినప్పుడైతే మన ఛానల్ కూడా ఎంత సపోర్టింగ్గా ఉంటుందో మాకు కూడా ఒక మోటివేషన్లో ఉంటుందండి. అదేవిధంగా ఖచ్చితంగా ఎవరికైతే అప్లై అవుతున్నారో వాళ్ళందరికీ కూడా వాట్సాప్ లేదా ఫేస్బుక్ గ్రూపుల ద్వారా అందరికీ షేర్ చేసిన సమాచారం అప్పుడు మీతో పాటు వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకుంటారు కదా, ఇంకా సమాచారం అనేది ఇంకా పాస్ అవుతుంది కాబట్టి ప్రకారంగా మనకైతే అందరికి కూడా తెలియడానికి ఛాన్స్ అయితే ఉంటుందండి ప్రకారంగా. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సూపర్ 6 మేనిఫెస్టోలో మనకైతే ఇక్కడ ఆడబిడ్డ అనేది పథకం గురించి మనకైతే అప్పుడు మన సీఎం చంద్రబాబు గారు చెప్పడం జరిగిందండి. ప్రతి నెల కూడా అన్ని కులాల మహిళలందరూ కూడా, అంటే ఇక్కడ మనం చూసినట్లయితే రూల్స్లో ఏ కులమైనా పర్వాలేదండి, ఎస్సీ ఎస్టీ బీసీ ఇంకేదైనా పర్వాలేదు, అన్ని కులాల వారికి ఒక పథకం మనకైతే అప్లై కాబోతుంది అప్పుడు ముందుగానే చెప్పేయడం జరిగింది. అలా చూసినట్లయితే ఇక్కడ ప్రతి కులస్తులు అందరూ చూసినట్లయితే మహిళలందరూ కూడా ప్రతి నెల కూడా రూ. 1500 మనకైతే ఆర్థిక సహాయం మనకైతే ప్రభుత్వం నుంచి చేస్తాము. ఈ యొక్క పథకం మనకైతే ఖచ్చితంగా అప్లై అవుతుంది మన ప్రభుత్వం కానీ అధికారంలోకి వచ్చినట్లయితే అని మనకైతే ఇప్పుడు గతంలో చెప్పారండి. అనుకున్న విధంగానే మన పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. అన్ని పథకాలు మనకి చకచక్క జరుగుతాయని చెప్పుకోవచ్చండి. అందువల్ల చూసినట్లయితే మనకి దీనికి సంబంధించిన పథకానికి సంబంధించిన వివరాలు మనకి త్వరలోనే ఇంకా రాబోతున్నాయి. కానీ చూసినట్లయితే ఇక్కడ ఎవరెవరికి ఖచ్చితంగా రాదంటే ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ళ వరకు ఖచ్చితంగా కలిగిన వాళ్ళందరికీ వచ్చింది. కానీ 60 ఏళ్ళు ఉన్న వారికి, అదేవిధంగా పెన్షన్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రాదని చెప్పుకోవచ్చు అని ప్రభుత్వం వారు చెప్పారు. ఒక పథకం ఒక వ్యక్తికి ఒకేలాగా అప్లై అయ్యింది, ఇంకిద్దరికి ఖచ్చితంగా ముగ్గురు ఖచ్చితంగా అప్లై కాదు అని చెప్పారండి. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క పథకం ఇంట్లో ఉన్న మహిళలందరికీ అప్లై అవుతుందా లేదా, ఒకరికే అప్లై అవుతుందా చూసినట్లయితే అందరికీ కూడా ఈ యొక్క పథకం అప్లై అవుతుంది అని మనకైతే ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మహిళలు ఎవరైతే ఉన్నారో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అంటే ఇక్కడ ఓటు హక్కుని ఎవరైతే వినియోగించుకున్నారో వాళ్ళందరికీ కూడా అప్లై అవుతుందని చెప్పుకోవచ్చండి. రూ. 1500 ప్రతి నెల మనకైతే వచ్చే అవకాశం కాబట్టి ఈ యొక్క అవకాశం మనందరం కూడా చేయించుకోకుండా ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకుంటున్నాను. అదే చూసినట్లయితే 18 సంవత్సరాల నుంచి 59 ఏళ్ళ వరకు ఉన్న మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం మనకైతే వచ్చే అవకాశం కాబట్టి మనం ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్లు అయితే ముందుగా కలిగి ఉండాలని చెప్పుకోవచ్చండి. అవేంటంటే మనం ముందుగా మన ఆధార్ కార్డ్ని కలిగి ఉండాలండి, దాంతోపాటు మన రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలి, దాంతోపాటు మన బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి. ఎందుకంటే డబ్బులు మనకు పడేది బ్యాంక్ ఖాతాలో కాబట్టి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ విత్ ఎంపీసీఐ లింక్ కూడా ఖచ్చితంగా చేసుకోండి. బ్యాంకులో ఎవరు చేసుకోలేదో ఎంపీసీఐ లింక్ అనేది ఉంటుంది. ఆ యొక్క లింక్ ద్వారా మీరు ఖచ్చితంగా చేసుకోవడం ద్వారా మీకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు అప్లై కాబడతాయి, సింపుల్గా ట్రాన్సాక్షన్ జరుగుతాయి, మీకు డబ్బులు కూడా ఇన్ టైంలో ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మహిళలందరూ కూడా ఇక్కడ సింపుల్గా ఎంపీసీఐ లింక్ అనేది మీ యొక్క మీ సేవకు కానీ లేదా బ్యాంక్ కానీ వెళ్ళి ఖచ్చితంగా చేసుకున్నాండి. మీకైతే వాళ్ళు సింపుల్గా చేసి పెడతారు. ఆ తర్వాత నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క పథకం మనకి అప్లై కాబోతుందని చెప్పుకోవచ్చు. అందువల్ల ఆడబిడ్డ నిధి మహాశక్తి అనే 2 పేర్లు మనకైతే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన అప్లికేషన్ మనకైతే గ్రామ సచివాలయంలో మనకి త్వరలో ప్రారంభం కాబోతుంది. కాబట్టి ఎవరైతే ఇక్కడ కొత్తగా చేసుకోవాలనుకున్నారో మనకు త్వరలోనే గ్రామ సచివాలయంలోనే మనకి అప్లికేషన్ అనేది వాళ్ళు తీసుకుంటారండి, మన సచివాలయ సభ్యులు వచ్చేసి. అప్పటి వరకు కూడా మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఈ యొక్క పథకానికి చూసినట్లయితే 18 ఏళ్ళ నుండి ఎవరైతే ఇక్కడ ఓటు హక్కుని వినియోగించుకున్నారో అక్కడ నుంచి 59 ఏళ్ళ వరకు ఉన్న ప్రతి ఆడ మహిళలందరికీ కూడా ఖచ్చితంగా వస్తుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది పెన్షన్ ఏ విధంగా ప్రతి నెల వస్తుందో సేమ్ అదేవిధంగా మనకైతే రూ. 1500 ప్రతి నెల ఆర్థిక సహాయం మహిళలకు ఖచ్చితంగా మన ప్రభుత్వం చేస్తుంది. అధికారంలోకి వచ్చినట్లయితే ముందే చెప్పారు కాబట్టి ప్రకారంగా మనకైతే ఈ యొక్క పథకం కూడా మనకైతే బాగా అప్లై అయ్యేలాగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీరైతే చేసుకుంటారు కోరుకున్నాండి ప్రకారంగా. ఈ విధంగా మనకైతే కొత్త పథకాలు మనకైతే టీడీపీ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుందండి. అందువల్ల చూసినట్లయితే ఒక పథకానికి ఎక్కువ మందే అర్హులయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక పథకాన్ని మీరు అందరూ కూడా అర్హులు కాలం కోరుకున్నాను. దీనికి సంబంధించిన అప్లికేషన్ మనకైతే త్వరలోనే గ్రామ సచివాలయ వార్డులో మనకి తెరుస్తారు. అప్పుడు మీరు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అది మీ ఎంపీఎస్ లింక్ తీసుకొని మొత్తం వెళ్ళండి. అప్పుడు సింపుల్గా మీకైతే ఇక్కడ అప్లికేషన్ కూడా సింపుల్గా వాళ్ళు చేసి పెడతారండి. ఆ తర్వాత నుంచి మనకైతే ఇక్కడ జూలై ఎండింగ్లో కానీ ఆగస్టు నుంచి కానీ ఈ పథకం మనకైతే వచ్చే అవకాశం కాబట్టి ప్రకారం మీరు ముందుగానే ప్రూఫ్స్ మొత్తం
రెడీ చేసుకుని చాలా మంచిది కట్టి ప్రకారం చెబుతున్నాను. అదేవిధంగా ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా లైక్ చేసినండి. మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కని బెల్ ఐకాన్ కూడా ఖచ్చితంగా ఆల్ పెట్టుకున్నట్లయితే ఛానల్లో వచ్చే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అందరికంటే ముందుగా తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వీడియో ఖచ్చితంగా లైక్ చేసినండి. ఈ యొక్క వీడియో ఎవరికైతే ఉపయోగకరంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపుల ద్వారా అందరికీ షేర్ చేసిన సమాచారం మీతో పాటు వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకుంటారండి. ప్రకారంగా చూసినట్లయితే ప్రకారంగా. జై హింద్.